మూవీ కట్ చేస్తే హారర్ నేపథ్యంలో సాగే ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నప్పుడు ఎంఎస్ కుమార్ గారికి సినిమాలంటే బాగా ప్యాషన్. ఆయనది నాది ఒకే ఊరు అవడం వల్ల నన్ను రోజు పిలిచి కథ చెప్పమన్నారు. ఆయనకి హారర్ థ్రిల్లర్స్ సినిమా రిలీజ్ గురించి మీకు చెప్దామని చెప్పి మీతో పంచుకుందామని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ మంత్ March 7th సినిమా రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్ గారు డిసైడ్ అయ్యారు. సో March 7th సినిమాని మీ అందరి ముందుకు మేము తీసుకురాబోతున్నాం. డెఫినెట్గా సినిమా అందరికీ నచ్చిందని కాన్ఫిడెన్స్ డైరెక్టర్గా నాకు ఉంది. సినిమాని చూసి ఇప్పటివరకు మమ్మల్ని ప్రతి స్టేజ్లో మీడియా వాళ్ళు మమ్మల్ని చిన్న సినిమా అయినా, కొత్త ప్రొడ్యూసర్, కొత్త బ్యానర్, కొత్త హీరో అయినా ఎలా ఎంకరేజ్ చేశారో సినిమా రిలీజ్ తర్వాత కూడా అలా ఎంకరేజ్ చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే మీ మారల్ సపోర్ట్ వల్లే మేము మా కట్ చేసే సినిమా ఈ రేంజ్కి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో తర్వాత కూడా అంటే రిలీజ్ బిఫోర్ రిలీజ్ తర్వాత కూడా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని, మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని, అలాగే ప్రేక్షకులు కూడా సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రొసీడ్ అయ్యాను. ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా సినిమా అనుకున్న దానికన్నా బెటర్మెంట్గా సినిమా తీయగలిగాం. చాలా బాగా వచ్చింది సినిమా. ఇందులో నటినట్లందరూ కూడా చాలా బాగా చేశారు. సినిమా విషయానికి వస్తే సినిమా హారర్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అన్నిటికన్నా ముఖ్యమైన సబ్జెక్ట్ ఉంది మా సినిమాలో. అది సైంటిఫిక్గా చాలా జనాలకు తెలియదు. అది మా సినిమా ద్వారా రిలీజ్ చేస్తున్నాం. ఇందులో నేను ఒక డైరెక్టర్ క్యారెక్టర్ వేసింది. సినిమా క్యారెక్టర్ వచ్చి చాలా అద్భుతంగా వచ్చింది. యాక్చువల్లీ ఇది ఏంటంటే హారర్ ఫిల్మ్ అంటే కంప్లీట్లీ హారర్ ఫిల్మ్ కాకుండా ఏంటంటే కామెడీ కమ్ హారర్ ఫిల్మ్లా ఉంటుంది. అంటే ఎంటర్టైన్ ఆడియన్స్కి ఎట్లా అంటే ఇవాళ రేపు కామెడీ ఎంత ఇంపార్టెన్స్ తెలుసు. సో మా డైరెక్టర్ గారు ఆ దృష్టిలో పెట్టుకొని మంచి కామెడీని అందించారు. సినిమా అద్భుతంగా వచ్చింది. ఆడియో కూడా చాలా మంచి హిట్ టాక్ వచ్చింది. సో March 7th మీ ముందుకు వస్తున్నాం. డెఫినెట్గా మంచి సినిమాని మన తెలుగు వాళ్ళు ఆదరిస్తారని ఎంతో ఆశిస్తున్నాను. డెఫినెట్లీ మంచి సినిమా అవుతుంది, మంచి హిట్ని ఇస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్స్.